హాయ్ అండి. వెల్కమ్ టు నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మీకు బ్రెడ్తోని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గులాబ్ జాములు ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దాం. ఇవి స్మూత్గా చాలా బాగుంటాయండి. ముందుగా ఇలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను, ఒక 10. అలాగే మిల్క్, అలాగే షుగర్ సిరప్ కోసం ఒక పెద్ద కప్పు షుగర్, అలాగే యాలకుల పొడి. ముందుగా 4 బ్రెడ్స్ని తీసుకొని వాటి సైడ్స్ అన్నిటినీ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇవి వేయడం వల్ల అంత టేస్ట్గా ఉండదండి, సో అందుకని తీసేస్తున్నాము. వీటిని కూడా ఇలా చిన్న పీసెస్ లాగా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఈ పీసెస్ని వేసేసుకుందాం. వీటిని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. మనము ఇలా పౌడర్ లాగా తయారు చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పాలల్లో ఈ బ్రెడ్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఎంత మంచి పౌడర్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకొని మన గులాబ్ జాములు ఏ విధంగా స్మూత్గా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. పాలు మరీ ఒక్కటేసారి పోయొద్దండి, ఎందుకంటే కొంచెం లూజ్గా అయిపోతుంది. కొద్ది పాలు అయితే సరిపోతుంది దీనికి. సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చూసారా, లాస్ట్కి ఈ విధంగా ముద్దలాగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ చేసుకొని గులాబ్ జామ్ లాగా చేసుకుందాం మనము. చూసారా, ఈ విధంగా బౌల్స్ లాగా చేసుకోవాలి. ఇందులో ఇంకా కోవా కానీ మిల్క్ పౌడర్ కానీ మీకు అవైలబుల్ ఉంటే వేసుకొని చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ బ్రెడ్తో ఇలా చేసుకోవచ్చు, కానీ కోవా కానీ మిల్క్ పౌడర్ కానీ 2 కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా బౌల్స్ చేసుకున్నాక మనం ముందుగా షుగర్ సిరప్ అనేది రెడీ చేసేసుకుందాం. ఇలా ఒక కప్పు షుగర్కి కొన్ని షుగర్ సిరప్ కరగడం కోసం వాటర్ తీసుకుంటున్నాను. సేమ్ మనం గులాబ్ జామ్ పాకం ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను. చూసారా, మంచి ఇలా బుడగలు వచ్చేసాయి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మన గులాబ్ జాములని వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం హీట్ అవుతే సరిపోతుంది. ఇవేం విరిగిపోవండి, చాలా బాగా వస్తాయి. మీరు ఇంకా కావాలి అనుకుంటే, చాలా లావుగా రావాలి అనుకుంటే మన బ్రెడ్ పౌడర్లోనే కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని బాగా కలుపుకున్నారనుకోండి, ఇంకా చాలా లావుగా పొంగుతాయి, పఫీగా వస్తాయి. నేను ఇక్కడ ఏం బేకింగ్ సోడా వేయట్లేదు. చూసారా, ఇలా మంచి కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మన గులాబ్ జాములు అన్నిటినీ ఇలా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని కొంచెం వేడి చేసుకుందాము. బాగా వేడి పాకంలో మనం గులాబ్ జాములు వేసామనుకోండి చాలా బాగా పొంగుతాయి. అందుకని ఒక 2 మినిట్స్ అండి, ఇలా ఒక్క నిమిషం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఎమ్మటే అందులోకి షుగర్ సిరప్ వెళ్ళిపోయి చాలా బాగా పొంగుతాయి మన గులాబ్ జాములు అనేవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా ఉంచేద్దాం. చూడండి ఎంత బాగా పొంగాయో మన గులాబ్ జాములు. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వీటిని వేడిగా తిన్నా, చల్లగా తిన్నా, అలా తిన్నా చాలా సూపర్గా ఉంటాయి. చూసేసారు కదండి, బ్రెడ్తోని అప్పటికప్పుడు గులాబ్ జాములు ఎలా తయారు చేసేసుకోవాలో మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్.